ఈరోజు మరి అనేక మలుపులు తిరుగుతున్న అనేక రకాలైన సందేహాలకి మనకి దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ఎలా జరిగింది, ఆయనని ఎవరన్నా చంపారా, యాక్సిడెంట్ లేక అన్స్పిరిట్గా ఏమన్నా జరిగినవా అని అనేక రకాలుగా మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, రకరకాలుగా ఉన్న మతాలు వారందరూ కూడా అనేక రకాలుగా పరిశోధిస్తే ఆఖరికి ప్రీ ప్లాన్ మర్డర్ అనే అందరిలో ఒక నిర్ధారణ, అందరిలో ఏం జరిగింది అంటే ఆఖరికి పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహం చూసినప్పుడు, ఆయన మీద ఉన్న ఆ గాయాలు పరిశీలించినప్పుడు ఆఖరికి నిర్ధారణ తెలిసి ప్రజలందరిలో కూడా నిర్ధారణ తెలిసి చెప్పిన మాట ఏంటంటే ఆయనని ఎవరో హత్య చేశారు, ఇది ఒక వ్యూహం ప్రకారముగా, ఒక ప్లాన్ ప్రకారముగా ఆయనని చంపారు అని ప్రజలందరిలో ఇదే భావన ఉన్నది. అయితే ఒక వ్యక్తి క్రీస్తు సంఘము ఛానల్ పెట్టుకొని, అతని పేరు జాన్ పాల్. ఇతను ఫస్ట్గా ఇతను ఒక వీడియో ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టి మాట్లాడాడు. పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహమును చూసినప్పుడు, ఆయన హత్య చేయబడ్డప్పుడు, అంటే ఆయన చనిపోయినప్పుడు కొన్ని వీడియోలు పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటి పోలీసు వారు అధికారులు రిలీజ్ చేసిన వీడియోలు ఏంటంటే, ఒక చిత్రాన్ని చిత్రీకరించి పోలీసు వ్యవస్థ CCTV ఫుటేజ్లో సుమారు వాళ్ళు మనకి ప్రూఫ్లు ఇచ్చినవి ఏంటంటే, దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారు హైదరాబాదు నుంచి జర్నీ అంతా కూడా బార్ షాపుల్లోనే తిరుగుతున్నాడు. బార్ షాపుల్లో వెళ్ళినప్పుడు ఆ స్కాన్ చేసేటప్పుడు మాత్రము స్టడీగా ఉంటున్నాడు. మరలా మోటార్ సైకిల్ ఎక్కగానే కింద పడిపోతున్నాడు. మోటార్ సైకిల్ మీద ఎలాగా తిరుగుతూ ఉన్నాడు అంటే, ఆయనకి ఆ మందు తీసుకున్నాడు కదా, ఆ మందు కిక్కెక్కి ఆ తూగుడు మరలా బార్ షాపు దగ్గరికి రాగానే స్కాన్ చేస్తున్నాడు. బాగానే ఉంది. మోటార్ సైకిల్ మీద ఎక్కగానే తూలిపోతున్నాడు, అక్కడక్కడ పడిపోతున్నాడు. ఈ యొక్క దృశ్యాలు CCTV ఫుటేజ్లో మనకి CC కెమెరా ఫుటేజ్లో మనకి ఎవిడెన్స్ పోలీసు వారు మనకు అందించారు. ఏంటి పోలీసు వారు అందించిన నమూనా ఏంటి ఆధారాలు అంటే, పగడాల ప్రవీణ్ గారు బార్ షాపుకు పోయింది మాత్రమే వారు మనకి చూపించారు. మరి పగడాల ప్రవీణ్ గారు ఆ మూత ఓపెన్ చేసి తాగిన ఫుటేజ్ ఒకటి కూడా లేదు. చాలా భిన్నముగా ఉన్నది. ఒక దైవజనుణ్ణి చిత్రీకరించి ఒక త్రాగుబోతు వ్యక్తిగా మలిశారు. ఎవరంటే ఈనాడు చాలా మంది రాజకీయ కుట్ర ఉన్నది, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని అర్థమవుతుంది. మనకి CCTV ఫుటేజ్ పోలీసు అధికారులు మనకి ఇచ్చినది ఏంటంటే, పగడాల ప్రవీణ్ గారు బార్ షాపులో మాత్రమే వెళ్ళాడు, మరి తక్కిన ఆయన తాగింది మాత్రము లేదు, ఆయన మాస్కు తీసి ఎక్కడన్నా కనపడ్డా అంటే లేదు. ఇది ప్రజలందరిలో ఉంది. ఏంటి ఇది పేకు, ఇది మోసము. ఆఖరికి మందు తాగే
యాక్సిడెంట్ కారణమే ఆయన చనిపోయాడు అని పోలీసు వారు అనేక రకాలైన పరిశీలించి ఏమండి అడిగిన వాటికి ఎవిడెన్స్ ఏమి లేవు. కానీ ఆఖరికి శవ పరీక్షలు కూడా చేసినప్పుడు సుమారు మించుమించు 18 రకాలు కలిగిన అనుమానాలు ఉన్నాయి ఆ శవ పరీక్షల్లో. వాటన్నిటికి కూడా మనకి సమాధానం చెప్పలేదు. అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు సంఘము అనే ఛానల్ని పెట్టుకొని ఒక జాన్ పాల్ అనే వ్యక్తి ఫస్ట్ ఏం విడుదల చేశాడు? అది పేకు కాదు, పోలీసు వారు ఇచ్చిన ఆ యొక్క ప్రూఫ్లు వాస్తవమే. పగడాల ప్రవీణ్ గారే ఉన్నాడు, ఆయన మందు తీసుకున్నాడు, ఆయన తాగాడని నేను నమ్ముతున్నాను. పగడాల ప్రవీణ్ గారు తాగుబోతు అనే ముద్ర వేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క క్రీస్తు సంఘము లేక జాన్ పాల్. ఈ యొక్క వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాడు. ఆయన వీడియో కూడా ఉంది, మీకు వినిపిస్తాను. ఏమి నమ్మాడు? దైవసేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు త్రాగుబోతువా, ఆయన మందు తాగాడు అని ఫస్ట్ నమ్మిన వ్యక్తి ఎవరు? ఇన్ని కోట్ల మంది ప్రజలు, సంఘములో వ్యక్తులు, దైవ సేవకులు అందరూ కూడా పగడాల ప్రవీణ్ గారు తాగలేదు అని నమ్ముతూ ఉంటే ఈ క్రీస్తు సంఘము అనే ఒక ఛానల్ని పెట్టుకొని ఈ జాన్ పాల్ అనే వ్యక్తి నమ్మడమే కాకుండా చెప్పాడు. ఆ మాటలు కూడా మీకు వినిపిస్తాను. వ్యక్తిగతం, ఇంక నేను అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఇది హత్యే, కానీ సెల్ఫ్ యాక్సిడెంట్, హత్యతో కూడిన సెల్ఫ్ యాక్సిడెంట్. టోటల్గా దీన్ని హత్య అని మనం భావించాలి. ఇంకా నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను కొంచెం వివరంగా చెప్తాను, మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. అదేంటంటే 2 విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా. టోటల్గా ఇది హత్య. అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు. ఎవరో ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి. నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పడుకోబెట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళకి జ్ఞానం ఉండదా, ఆలోచన ఉండదా? యాక్సిడెంట్ అయితే అరే ఇట్లా పడుకోబెడితే రేపు ఇది మన మీదకే కేసు వస్తుంది, పడుకోబెట్టడం తప్పు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటు ఇసురుతారు, ఇటు ఇసురేసి వెళ్ళిపోవాలి వాళ్ళు హడావుడిగా. ఎట్లా పడుకోబెడతారండి? దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి. దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములు ఆయన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి, ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు, చేతబడులు చేస్తారు అంటారు చూసారా, అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు. జాగ్రత్తగా వినండి. అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే, ఏమండి ఇది నిజమా? వాక్యానుసారం అంటే వాక్యానుసారమే. దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట. సంఖ్యలు వేస్తే తుత్తినీలుగా తెంచేసేవాడంట. అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి, తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది. కావాలంటే చదవండి, మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో. ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు, ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్గా చెప్పడం జరిగిందండి. డూపును ఉపయోగిస్తే ఎంతవరకు ఉపయోగిస్తారండి? నేను చెప్పే మాటలో సత్యం చెప్తున్నాను, వ్యతిరేక్తంగా కాదు, అనుకూలంగా కాదు, నాకు తెలిసినంతలో నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డూపుని ఎంతవరకు పెడతారండి? మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనడానికి డూప్ ఉపయోగించవచ్చు, జర్నీ చేస్తున్నట్లుగా డూప్ను ఉపయోగించవచ్చు. అదే డూప్ క్యారెక్టర్కి ఆ పాత్రలో బాబు నువ్వు 3-4 చోట్ల బళ్ళ కింద పడాలరా అంటే ఏ డూపు ఒప్పుకోడు. కాబట్టి ఇది డూప్ అనేది కానే కాదు, గుర్తుంచుకోండి. రెండోది, ఆయన పర్సనాలిటీకి ఆయన హెల్మెట్ పెట్టుకుని మాస్క్ ధరించున్నా ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నాయి. తర్వాత ఏదో మార్పింగ్ చేసి
ఆయన ఫేస్ మార్చి మీసాలు ఉన్నట్టుగా సన్నటి ఫేస్ కట్టున్నట్టుగా పెట్టారు. అది మార్పింగ్ చేసిందే. వీటిని చూసి ప్రజలు పాపం అయ్యో ఆయన దాంట్లో ఉంది ఆయన కాదు, ఇగో చూడండి ముఖం వేరే ముఖం కనపడుతుందంటూ అమాయకులైన క్రైస్తవులు పాపం చాలా మనోవేదనకు గురయ్యారు. సందులో సడేమియా అన్నట్టుగా దీన్ని పబ్లిసిటీ కోసం, వ్యూస్ పెంచుకోవటం కోసం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం గుంటకాడ నక్కల్లాగా కొంతమంది ఆయన మరణాన్ని ఏదో సానుభూతి చూపుతున్నట్లుగా, ఆయనంటే తెగ ప్రేమ కారిపోతున్నట్లుగా, పరిచయం లేని వాళ్ళు కూడా, ఆయన తిట్టిన వాళ్ళు కూడా మెహర్బాని కనపరిచారు. ఇక అది నటన అంటారో నిజమంటారో మీరే తెలుసుకోండి. పబ్లిసిటీ పిచ్చితో కొంతమంది చేస్తే ధనాశతో కొంతమంది ముసల కన్నీరు కార్చారు. సరే, ప్రస్తుతం నేను పేర్లు ఈ వీడియోలు చెప్పాలనుకోవట్లేదండి, మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక వెర్షన్. ఆయన డూప్ కాదు, క్రైస్తవులకు నేను క్లారిటీ ఇస్తున్నా. డూప్ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఫాలో అవటానికి ఇష్టపడడు. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరిగితే వాడి ప్రాణాలే పోతాయి. అది ఎక్కడైనా ఒక్క చోట పడటమా కాదు. విజయవాడకి ఆవలా జరిగింది, విజయవాడకి ఈవలా జరిగింది కనుక అది డూప్ అనడానికి అసలు అవకాశం లేదు. అప్పుడే ఒక నిర్ణయానికి రాబాకండి. జాన్బాబు గారు ఏదో పక్షపాతంతో మాట్లాడుతున్నారు అని అప్పుడే మీ హృదయంలో సైతాను ఒక ఆలోచన పుట్టిస్తాడు. దాన్ని తుంచేయండి. పూర్తి వీడియో వింటేనే మీకు విషయాలు అర్థమవుతాయి. నేను ముందే చెప్పాను, క్రీస్తు సముఖంలో నుండి నేను నాకు తెలిసినంతలో సత్యాన్ని మాట్లాడుతున్నాను. మీరు ఖచ్చితంగా విని తీరాలి, దీన్ని నమ్మి తీరాలి. 100% మీరు నమ్మి తీరాలి. ఒక్క అబద్ధపు మాట కూడా నేను చెప్పను. డూపును ఉపయోగించారు అన్నది శుద్ధ తప్పు.